This is Dr. Praveen Ramchandra. I am senior endocrinologist in Bangalore. Welcome to my YouTube channel for patient education. Today we'll be learning about ఇన్సులిన్ వాడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. మీ ఆరోగ్యం కోసం ఇన్సులిన్ను సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ఈరోజు మనం బెంగళూరు డయాప్లస్ ఎండోక్రినాలజీ క్లినిక్కు చెందిన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారు అందించిన మార్గదర్శకాల ఆధారంగా ఇన్సులిన్ను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇన్సులిన్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోందా? ఎందుకంటే ఈ ప్రాణాలను కాపాడే మందు ప్రభావం మొత్తం మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. అందుకే దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఇన్సులిన్ అంటే ఏంటి, దాని నిల్వ, వాడుక, ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చివరగా ఒక సింపుల్ చెక్లిస్ట్ ప్రాక్టికల్గా అన్ని కవర్ చేద్దాం. ముందుగా అసలు ఇన్సులిన్కు ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ అవసరమో అర్థం చేసుకుందాం. దాని స్వభావం తెలిస్తేనే కదా మనం దాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలో తెలుస్తుంది. చూడండి, మనం వాడే చాలా మందుల లాంటిది కాదు ఇన్సులిన్. దీని నిర్మాణం చాలా సున్నితమైనది. అంటే విపరీతమైన వేడికిగాని లేదా చలికిగాని గురైతే దాని శక్తిని కోల్పోతుంది, దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోవచ్చు. అంటే విషయం సింపుల్. ఇన్సులిన్ను సరిగ్గా ఇంజెక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని అంతే జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు కలిస్తేనే మనకు సరియైన ఫలితం ఉంటుంది. సరే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మీరు కొత్తగా కొన్న, ఇంకా మూత కూడా తెరవని ఇన్సులిన్ను ఎలా నిల్వ చెయ్యాలో చూద్దాం. ఇది చాలా కీలకమైన మొదటి దశ. ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి, 2-8 డిగ్రీల సెల్సియస్. తెరవని ఇన్సులిన్ను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఈ ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. అప్పుడే అది దాని గడువు తేదీ వరకు పూర్తి ప్రభావవంతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా ఫ్రీజర్లో గానీ, ఫ్రిడ్జ్ వెనుక గోడకు ఆనించిగానీ అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే పొరపాటున ఇన్సులిన్ గడ్డకడితే అది పూర్తిగా పాడైపోతుంది. ఇక దాన్ని వాడలేం. మరి మన భారతీయ పరిస్థితులలో ఒక పెద్ద సమస్య కరెంటు కోతలు కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? దీనికొక సింపుల్ అండ్ ప్రాక్టికల్ సలహా ఏంటంటే, ఒక శుభ్రమైన మట్టి కుండలో లేదా కూల్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది ఇన్సులిన్ను వేడి నుండి కాపాడుతుంది. చాలా మంచి చిట్కా గదూ. ఓకే, ఇప్పటిదాకా మనం తెరవని ఇన్సులిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక పెన్ గానీ, వైల్ గానీ తెరిచి వాడటం మొదలుపెడితే ఏంటి సంగతి? ఇక్కడే అసలైన మార్పు వస్తుంది. తెరవని ఇన్సులిన్ను మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుతాం, కానీ ఒకసారి వాడకం మొదలుపెట్టిన ఇన్సులిన్ను గది ఉష్ణోగ్రతలోనే ఉంచవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అయితే గది ఉష్ణోగ్రతలో ఎంతకాలం ఉంచవచ్చనేది బ్రాండ్ను బట్టి మారుతుంది. సాధారణంగా ఇది 4 వారాలుంటుంది. అందుకే మీరు పెన్ లేదా వైల్ తెరిచిన వెంటనే దానిమీద ఆ తేదీని రాసుకోవడం చాలా మంచి అలవాటు. అప్పుడే కన్ఫ్యూజన్ ఉండదు. ఇన్సులిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక ఎత్తైతే, దాన్ని అంతే సరైన పద్ధతిలో వాడటం మరో ముఖ్యమైన దశ. అది పెన్ అయినా, వయాలైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరి. ప్రతిసారి ఇంజెక్షన్ తీసుకునే ముందు ఈ 4 విషయాలను ఒక అలవాటుగా చెక్ చేసుకోండి. ఇన్సులిన్ పేరు కరెక్టేనా, ఎక్స్పైరీ డేట్ ఉందా, డోస్ సరిగ్గా సెట్ చేశామా, ఇన్సులిన్ చూటానికి నార్మల్గా ఉందా. ఈ చిన్న చెక్ చాలా పొరపాట్లను నివారిస్తుంది. ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన నియమాలు. వాడనప్పుడు పెన్కు ఎప్పుడూ క్యాప్ పెట్టాలి. సూదిని పెన్కు అటాచ్ చేసి అస్సలు ఉంచొద్దు. మరీ ముఖ్యంగా మీ ఇన్సులిన్ పెన్ని గానీ, వైల్ను గానీ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యం. ప్రయాణాల్లో ఇన్సులిన్ తీసుకెళ్లడం, ఇది చాలామందికి పెద్ద టెన్షన్. కాని కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ గైడ్లో ఒక మంచి ప్రాక్టికల్ ఉదాహరణ ఇచ్చారు. మీరు ఒక 8 గంటల బస్సు ప్రయాణం చేస్తున్నారనుకోండి. ఇన్సులిన్ను బస్సు కింద లగేజీలో పెట్టకూడదు, ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంటుంది. దానికి బదులుగా మీ హ్యాండ్ బ్యాగ్లో ఒక ఇన్సులేటెడ్ పౌచ్లో పెట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణంలో మీ లక్ష్యం ఒక్కటే, మీ ఇన్సులిన్ను విపరీతమైన వేడికిగాని, చలికిగాని దూరంగా, సురక్షితంగా ఉంచటం. అందుకే ఎప్పుడు దాన్ని హ్యాండ్ లగేజ్లోనే ఉంచుకోవాలి. అస్సలు చెక్ ఇన్ లగేజ్లో గానీ, పార్క్ చేసిన కార్లో గానీ వదిలేయొద్దు. చివరిగా, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అన్ని ముఖ్యమైన విషయాలను ఒకసారి సింపుల్గా గుర్తుచేసుకుందాం.
ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో స్పష్టంగా చూద్దాం. గడువు తేదీతో సంబంధం లేకుండా మీ ఇన్సులిన్లో ఇలాంటి మార్పులు ఏవైనా కనిపిస్తే అస్సలు ఆలోచించవద్దు, దాన్ని వాడకూడదు, పారేయాలి. మీ ఇన్సులిన్ చూడటానికి గడ్డలుగా ఉన్నా, రంగు మారినా అది ఇక సురక్షితం కాదు. ఈ చెక్లిస్ట్ చాలా సింపుల్గా అన్ని నియమాలను గుర్తుచేస్తుంది. చేయాల్సినవి: తెరవని ఇన్సులిన్ను ఫ్రిడ్జ్లో పెట్టడం, వేడి నుంచి కాపాడడం. చేయకూడనివి: దాన్ని గడ్డకట్టించడం, సూదిని పెన్నుకు తగిలించి ఉంచడం, ఇతరులతో పంచుకోవడం. ఇదొక క్విక్ రిమైండర్ లాంటిది. ఈ మొత్తం సమాచారాన్ని డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారు ఒక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పారు. తెరవని ఇన్సులిన్ను ఫ్రిడ్జ్లో ఉంచండి, వేడి మరియు గడ్డకట్టడం నుండి కాపాడండి, తెరిచిన తర్వాత అనుమతించిన సమయంలోగా వాడండి, మరియు అసాధారణంగా కనిపించే ఇన్సులిన్ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఇంతకన్నా సింపుల్గా, పర్ఫెక్ట్గా చెప్పలేం. సరే, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీ ఇన్సులిన్ సంరక్షణలో మీరు మార్చుకోబోయే ఒక్క అలవాటు ఏది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న మార్పు అయినా సరే అది మీ చికిత్స ఫలితాలపై చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.